మహాకుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. భక్తులు స్వామీజీల కోసం ఏర్పాటు చేసిన టెంట్లకు మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో వందలాది టెంట్లు దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశాయి. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంఘటనా స్థలిని పరిశీలించారు. మహాకుంభమేళాలోని తులసి మార్గ్లో ఉన్న సెక్టార్ 19లో రైల్వే వంతెన కింద ఉన్న వివేకానంద సేవా సమితి వారణాసి టెంట్లో మంటలు అంటుకున్నాయి. సిలిండర్ పేలడంతో మంటలు చెలరేగినట్టుగా గుర్తించారు. వెనువెంటనే 2-3 సిలిండర్లు పేలడంతో మంటలు భారీ ఎగసిపడి వేగంగా వ్యాపించాయి. పొగ కూడా దట్టంగా అలుముకుంది. వందలాది శిబిరాలకు మంటలు దగ్ధమయ్యాయి. ఫైర్ సిబ్బంది కొన్ని గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. ఈ అగ్ని ప్రమాద ఘటనపై విచారణ జరుపుతున్నారు. ఇది విద్రోహ చర్య, ఎవరైనా కావాలనే చేశారా, లేకపోతే ఇది అనుకోకుండా జరిగిన సంఘటన అన్న దాని మీద అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని సీఎం యోగి ఆదిత్యనాథ్ దర్శిస్తున్నారు, అక్కడ పరిశీలిస్తున్నారు. భక్తులు స్వామీజీల కోసం ఏర్పాటు చేసినటువంటి టెంట్లను ఆయన పరిశీలిస్తున్నారు. సిలిండర్ పేలడంతో మంటలు ఒక్కసారిగా ఎగసిపడ్డాయి. ఒక సిలిండర్ పేలడంతో పక్కనున్నటువంటి టెంట్లో ఉన్న 2-3 సిలిండర్లు కూడా ఒక్కసారిగా పేలాయి. అయితే మంటల్లో దగ్ధమయ్యాయి వందలాది టెంట్లు. మరి దీనికి సంబంధించి ఎవరైనా గాయపడ్డారా, లేకపోతే సంఘటనా స్థలంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఈ ప్రమాదానికి కారణాలేంటి అన్న దాని మీద ఇన్వెస్టిగేషన్ టీం రంగంలోకి దిగింది. సంఘటనా స్థలాన్ని స్వయంగా సీఎం యోగి ఆదిత్యనాథ్ హుటాహుటిన చేరుకొని పరిశీలిస్తున్నారు. అక్కడ స్వామీజీల కోసం, వారు పుణ్యస్నానాలు చేయడం కోసం అక్కడ ప్రభుత్వం తరపునే టెంట్లను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ టెంట్లలో ఉన్నటువంటి వారి ఆహారం వండుకోవడానికి ఉపయోగించేటువంటి సామాగ్రికి సంబంధించి లోపల ఉన్న సిలిండర్ ఒక్కసారిగా పేలడము, పక్కన ఉన్నటువంటి సిలిండర్లు అంటుకోవడం, అగ్ని ప్రమాదం పెద్ద ఎత్తున చోటు చేసుకుంది. భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు.